మీరు స్వయంగా ఇప్పుడు హైకోర్టు మీ తరపున మీరు ఇంప్లీడ్ అయ్యారా కేసులో? ఆయన ఓకే, మీ లాయర్ ఇవాళ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ రావు మా అడ్వకేటు ఆయన వాదిస్తున్నాడు. ఆ కేసు టేకప్ చేసాడు. ఇవాళ వాదించారా సార్? ఇవాళ ఆయన లేదు, ఆయన ఛాన్స్ రాలేదు ఈ రోజు. ఆయన ఛాన్స్ రాలేదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బీసీ సంఘాలు 30 నుంచి 50 సంఘాలు కేసులు వేశారు. అందరికి అవకాశం రాలేదు మాట్లాడడానికి. రేపెల్లుండి తప్పనిసరి వస్తుంది, వాదిస్తారు. ఈ విషయం కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తాం. న్యాయం, ధర్మం, కోర్టుల వాదన లోపల చట్టాలు ఒకటే కాదు, న్యాయం ధర్మాన్ని బట్టి కూడా ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, కోర్టుల తీర్పులు కూడా మారుతాయి. అయితే ఇప్పుడు మనతో పాటు మాధవరెడ్డి గారు జాయిన్ అయ్యారు, సుప్రీం హైకోర్టులో కేసు వేసిన వ్యక్తి. సో మీరేమన్నా ఆయనకు రిక్వెస్ట్ చేయదలుచుకుంటారా? బీసీ సంఘ నేతగా బీసీలకు భీష్మ పితామహుడు అంటే హరకృష్ణయ్య మాధవరెడ్డి వేసింది ఆయన పద్ధతిలో ఆయన వేసిండు. తెలుసా మాధవరెడ్డి ఎప్పుడైనా కలిసారా? మాధవరెడ్డి గారు చేసేసిండు. మాధవరెడ్డిని ఆపినా రిక్వెస్ట్ చేసినా ఇంకోరు వేస్తారు కేసు. అక్కడ మాధవరెడ్డిని ఒక వ్యక్తిగా చూడొద్దు, ఆయన మీద ఎవరికి వ్యతిరేకత వద్దు, ఉండవలసిన అవసరం కూడా లేదని చెప్పి కొంతమంది ఇప్పుడు మీ శిష్యులు కొంతమంది భౌతిక దాడులు చేస్తామన్నారు. లేదు, జాజుల శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చాను నా లైవ్ లోనే, మేము భౌతిక దాడులు చేస్తాం బీసీల మీద కేసు వేస్తే. అది డెమోక్రసీలో ఈ వ్యవస్థలో ఫైట్ చేసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటది, తప్పేం కాదని నేను దాన్ని నాయకునిగా నేను అది ఎప్పుడు గతం లోపల కూడా చాలా మంది కేసులు వేశారు. మండల్ కమిషన్ అప్పుడు, మురళీధర్ రావు కమిషన్ అప్పుడు దాన్ని మేము కోర్టునే పేజ్ చేసాం, కోర్టుని ఆర్గ్యూ చేసాం. అది ఒక పద్ధతి. అది ఓకే ఓకే. సో మాధవరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అన్నారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి స్టే అయితే రాలేదు 2 సార్లు మీకు? అవును, వాస్తవం. కానీ తుది తీర్పులో మేము విజయం సాధించబోతున్నాం. తుది తీర్పు ఏముంది, ఇంకా 2-3 రోజులు అయితే నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా సబ్జెక్టు ఎలక్షన్ అవుట్కమ్ అంటారు. మహారాష్ట్రలో ఎన్నికలు అయిన తర్వాత కూడా తీర్పు వచ్చింది, మీ అందరికి తెలుసు కదా. ఇక్కడ జరగదు అనుకుంటున్నా, రేపే నామినేషన్ స్టార్ట్ కాబట్టి 100% రేపు గెలవబోతా ఉన్నాం కేసు. ఇప్పుడు సింఘ్వి గారు మాట్లాడినట్టు మాటలలో కూడా ఎక్కువ ఏమి బలమేం లేదు. వాళ్ళు సీనియర్ న్యాయవాది కానీ తను మాట్లాడినంత పెద్ద బలం లేదు. రెండోది కూడా ఏజీ గారు కూడా ఒక అబద్ధం మాట్లాడారు. మేము నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన ఏదో చెప్పిండు, అది అంటే కొద్దిగా అలా మిస్టేక్లు చాలా ఉన్నాయి. చూద్దాం సార్, ఏదేమైనా ధర్మం గెలుస్తుంది. 50% రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగంలో ఏదైతే 50% దాటవద్దని ఏదైతే సీలింగ్ ఉందో ఖచ్చితంగా అదే నెగ్గుతుందనేది మా భావన. అంటే ఇవాళ కోర్టు మీ అడ్వకేట్ అనుకుంటా ఆల్రెడీ అఫిడవిట్ లో చెప్పిందని మళ్ళీ ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని అంది. సారీ, ఆల్రెడీ అఫిడవిట్ లో చెప్పిన ఆర్గ్యుమెంటే మళ్ళీ ఎందుకు వినిపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది కదా మీ అడ్వకేట్ మీదనేనా? అయితే బెంచ్ మారింది కాబట్టి ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటుంది. అంతమందుకున్న జడ్జి వాళ్ళు ఉంటే అది అడగకపోతుండే, కొత్త జడ్జి కాబట్టి మనం ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మొన్న స్టే రాలేదు, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, ఇవాళ స్టే రాలేదు, రేపు నామినేషన్స్ అని తెలుసు హైకోర్టుకు. ఓకే, ఇప్పుడు రేపు ఎల్లుండి రేపు కూడా కంప్లీట్ అవుతాయో లేదో. మధ్యాహ్నం 2:30 అన్నారు ఆర్గ్యుమెంట్స్, కోర్టు ఉండేది 4:15. ఓ గంటన్నరలో మళ్ళీ ఇంతమంది ఆర్గ్యుమెంట్స్ కావు. ఇంప్లీడ్ చాలా మంది అయినారు, పిటిషనర్స్ చాలా మంది ఇంప్లీడ్ అయినారు కేసులో. వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్స్ కావాలంటే ఇంకా 2-3 రోజులు పట్టేటట్టుంది. ఆలోపు కాస్త పుణ్యకాలం గడిచిపోద్ది. పుణ్యకాలం ఏం గడిచిపోదు, రేపు పుణ్యకాలం అవుతుంది. మీరు మొదటగా మేము పిటిషన్ వేసినప్పుడు కోర్టు మీరు ఎందుకు నోటిఫికేషన్ రాకముందుకు వచ్చారని అనుకుంటూ మీకు అవకాశం ఇస్తామని అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ అవకాశం మేము వినియోగించుకున్నాం. సేమ్ సుప్రీంకోర్టులో కూడా అదే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేసు మీరు ఎందుకు వచ్చారని చెప్పింది. ఒకవేళ రేపు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మేము సుప్రీంకోర్టు తట్టడానికి మాకు ఈజీగా ఉంటుంది. అక్కడ తలుపులు తీసినాం మేము. సుప్రీంకోర్టు ఉన్నటువంటి జడ్జిలందరూ కూడా ఈ రోజు తెలంగాణ వైపు చూడడానికి అవకాశం మేము కల్పించినాం. ఇక్కడ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది, దేని మీద ఉంటుంది, ఏ హైకోర్టు అయినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది, జడ్జిమెంట్ల మీద ప్రెజర్ చేయడానికో లేకపోతే వాదనలు వినిపించడానికి మేము అక్కడ తట్టడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు ఏదైనా స్టే ఇవ్వాలి అంటారు,
స్టే ఇవ్వకున్నా కూడా రేపు ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల మహారాష్ట్రలో కూడా అది జరిగింది. ఇప్పుడు ఒక స్టే ఒక రోజు లేకపోతే 2 రోజులు వేచి చూడండి అని ఎన్నిక కమిషన్ చెప్పవచ్చు. కానీ ఎన్నికల కమిషన్ డైరెక్షన్ చేయలేదంటే జడ్జిమెంట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ వేరే రకంగా వస్తే ఈ ఎన్నికల ప్రభుత్వానికి ఖర్చు, అక్కడ ప్రజలు కూడా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంటది. సరే ఈ తుది తీర్పు 1-2 రోజులు వచ్చే అవకాశం ఉందని మీరే అంటారు. ఆ 2 రోజులనే వెయిట్ తుది తీర్పు వాళ్ళకి అవకాశం ప్రభుత్వానికి వైపు ఉందని మీ భావన ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఏమున్నా కూడా మేము సుప్రీంకోర్టు కట్టడానికో సుప్రీంకోర్టులో తెలుసుకోవడానికో సంసిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, అంటే ఇక్కడ మధ్యంతర ఉత్తర్వు రాకపోతే, ఎందుకంటే ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇప్పుడప్పట్లో కంప్లీట్ కావు. కానీ ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇవ్వందే మీరు సుప్రీంకోర్టు పోరాలి కదా. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఒక 2-3 రోజులు అయితే ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ కూడా అయిపోతాయి. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నామినేషన్ అయిన తర్వాత ఇంటర్ఫేర్ కారాదు సార్. లేదు సార్, ఎన్నికలకు దీనికి సంబంధం లేదు. కాబట్టి ముందు రోజు కూడా అదే చెప్పారు. మీరు ఒకవేళ ఫర్దర్ ముందు పోయినా కూడా మేము ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి మెరిట్ ఇస్తాం వాళ్ళకని చెప్పడం జరిగింది. రేపు అదే జరుగుతుంది. ఎన్నికలకు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినా ఎన్నిక జరిగినా కూడా ఖచ్చితంగా ఈ కేసు నెగ్గుతుంది. 50% ఏదైతే ఉందో 50% దాటవద్దని ఉందో అది ఖచ్చితంగా నెగ్గే కేసే. కాబట్టి అది ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. రేపు నోటిఫికేషన్ ఇచ్చినో ఎల్లుండి నోటిఫికేషన్ తొందరపాటు పడితే ప్రభుత్వాన్ని ప్రజల అసహనాన్ని ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద అసహనాన్ని చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రేపు నామినేషన్స్ ఉంటే అని కోర్టుకు తెలుసు, అయినా స్టే ఇవ్వలేదంటే మీ కేసులో మెరిట్ లేనట్టే కదా. అదే సార్, మీ ఆర్గ్యుమెంట్ మొత్తం వింది. అవును, విన్న తర్వాత కూడా స్టే ఇవ్వలేదంటే మెరిట్ లేనట్టే కదా. మొదటి రోజు సార్ స్టే ఇవ్వనంత మాత్రంలో మా ఆర్గ్యుమెంట్ లో బలం లేదని మీరు అనుకోవద్దు. వ్యతిరేకంగా కూడా వాళ్ళు చెప్పలేదు మమ్మల్ని, లేకపోతే రద్దు చేసుకోమనో లేక. ఇప్పుడు సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్, ఎలక్షన్ అయిన తర్వాత ఫైనల్ అవుట్కమ్ అన్నారనుకోండి, సుప్రీంకోర్టు ఉందిగా సార్. ఎలక్షన్ అయిపోయినాక నేను అదే చెప్తాను సార్, ఎలక్షన్ అయిపోయినాక కూడా ఈ కేసు నెగ్గుతుంది. అప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రభుత్వం ఇబ్బంది పడతారు. ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారు కదా, ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఖర్చులు అవుతాయి కదా. మరి ఇంకే దాట వేస్తాము దాన్ని లాగుతామంటే కూడా న్యాయస్థానాల మీద కూడా చాలా మందికి ఏం వ్యతిరేకత వస్తుంది, నమ్మకం పోతుంది న్యాయస్థానం. నిన్న నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, ఏంటంటే మాధవరెడ్డి వచ్చి రెడ్డిలను అందరు తిట్టుకునే విధంగా చేస్తున్నాడు, మేము ఊర్లలో రెడ్డిలను అందరూ తిట్టుకునే విధంగా మాధవరెడ్డి బిహేవ్ చేస్తున్నాడు అని నిన్న కల్లూరు శ్రీనివాస్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ఆయన లైవ్ లో వచ్చి ఆయన అన్నారు. ఆయనకి ఎందుకు ఓసీలు అంటే ఒక రెడ్డిలేనా, కమ్మలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ఎందుకు రెడ్డి జాగ్రత్త వేయాలో ప్రతి ఒక్కరు మమ్మల్ని తిడుతున్నాడు. ఆల్రెడీ 50% పైగా ఆల్రెడీ బీసీలు ఉన్నారు లోకల్ బాడీస్ లో, ఎందుకు కేసు చేయాలి, మమ్మల్ని అందరు తిట్టుకునే విధంగా ఎందుకు చేయాలి అంటున్నాడు. నేను విన్నా సార్, నేనంటే లైన్ కట్ అయినాక ఆయన ఆన్సర్ చెప్పలేకపోయినా. ఇప్పుడు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత ఊరు గౌరవపల్లి యాదగిరిగుట్ట దగ్గర ఉండడు. నేను సొంత ఊర్లో ఉంటా, అన్ని కులాలతో కలిసి ఉంటా. మొన్న కూడా దసరా ఉత్సవాలు కూడా అన్ని కులాలతో కలిసి చేసుకున్నాం. సందర్భం ఏం లేదు సార్, ఊర్లో ప్రశాంతంగా ఉన్నది. నాకు కూడా వేల కాల్స్ వస్తున్నాయి మా రెడ్డి సంఘాల నుంచి వెళ్ళి, లేక రెడ్ల నుంచి వెళ్ళి, నువ్వు బ్రహ్మాండంగా వేసినావు, నీ వెనక మేము ఉంటాం, నీకు మద్దతుగా మేము ఉంటాం, ఇబ్బంది పడకు, సపోర్ట్ వస్తున్నాయా? 100% వస్తున్నాయి సార్. నేను నా ఫోన్ మీకు ఇస్తా 2 రోజులు, మీ ఫోన్ వినండి, అన్ని ఫోన్ కాల్స్ వినండి సార్. ఇప్పుడు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది నష్టపోయారో మాకు తెలుసు, ఎంతమంది మా వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు గతంలో సర్పంచ్ ఉన్నోళ్ళు ఇప్పుడు లాస్ట్ సర్పంచ్ అయ్యి బిల్లులు రానోళ్ళు, ఈసారి మళ్ళీ సర్పంచ్ అయ్యాలని ఆశపడ్డోళ్ళు చాలా మంది ఫోన్లు చేస్తారు సార్. నేను చెప్పిన కదా, మా ఊర్లోనే అన్ని కులాలతో నేను దసరా ఉత్సవాలు చేసుకున్నా, మీరు మా ఊరికే రావచ్చు, మా ఊర్లో అన్ని కులాల వాళ్ళని అడగొచ్చు. దీని వల్ల మాధవరెడ్డి మీద ప్రెజర్ ఉందా, లేకపోతే మాధవరెడ్డి తప్పు చేస్తున్నా అడగొచ్చు సార్. ధర్మబద్ధంగా 50% రిజర్వేషన్ సార్. నేను బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని ఎక్కడ కూడా చెప్పట్లేదు సార్. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ వాళ్ళు వెనుకబాటు తరంలో ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఇవ్వాలి. ఏ కులాలలో ఎంత ఆర్థిక పరంగా విద్యా ఉద్యోగాల్లో మొన్న ఈడబ్ల్యూఎస్ వచ్చింది, కానీ ఆర్థిక పరంగా రాజకీయాల్లో లేదు కదా, సిస్టమే లేదు సార్. నేను ఏమంటున్నా, పేదవానికి ఇవ్వాలంటున్నా. ఇక్కడ పేదవాడిని మన చేతినివ్వడానికి ఇలా రిజర్వేషన్ పెట్టినాం. కానీ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు లైవ్ రాజ్యాంగం పేదవాళ్ళకని చెప్పలేదు, అంటరాంతనం ఆధారంగా, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ అని చెప్పింది. నిన్న మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇలా మంత్రి వివేక్ గారు, వెంకటస్వామి గారు కుటుంబము ఇలా అంటరాంతనమా సార్? 1000